కరెక్ట్. మళ్ళీ తప్పు మళ్ళీ మనల్ని నైట్ టైం రీచ్ కావాలి కదా మనం ఏ పని అయినా కానీ. ఎక్సెంట్ పోలీసు నేను మీ ఊరికే పోతున్నా, నేను అక్కడ డ్రాప్ చేస్తా, మీరు నాకు తెలుసు, నేను భాషలు నమ్ముకుంటా, ఊళ్ళన్నీ తిరుగుతా అంటే ప్రజలలో పనిచేసి చేసి ఎవరు చెప్పిన నమ్మే పరిస్థితి వచ్చింది. అవునా కాదా? 12 గంటలకు పోవాలి, వాళ్ళు ఎప్పటి 2-3 రోజులు ఉండాలి, మళ్ళీ మబ్బులంటే మబ్బులు రావాలి, ఆ టైంలో బస్సులు ఉండవు, ఎవరు బండి మీద పడతారు. వాళ్ళ బండి మీద వచ్చిన సందర్భాలు ఒక ఆశా వర్కర్కి వేలల్లో ఉన్నాయి. ఇంకా మళ్ళీ వాళ్ళతో కోర్సు ఫోన్ల మీద ఫోన్ రారా డెలివరీ రారా ఘోరం అది. అంతే ఉంది. అందుకని ఈ మాటలన్నీ ఎక్కడి నుండి వస్తున్నాయంటే ఎవడైతే అత్యాచారం చేసిండో వాడిని కాపాడటం కోసం ఈ మాటలన్నీ వస్తున్నాయి. వాడిని కాపాడటం వాళ్ళకి తెలియజేస్తున్నాం. అందుకని ఈ అంశం మీద ఏమని పెట్టామంటే మేము కేసు పెట్టాం, ఫైల్ చేసినాం, అది అయితని అట్లాంటిది మాకు వద్దు. రాష్ట్ర కోర్టు ఎంబడి ఏర్పాటు చేయాలి, వెంటనే అందులో చర్చించాలి, కేసులు ఫైనల్ చేయాలి, వాడికి శిక్ష అనేది ఖరారు చేయాలి. ఇదొకటే కాదు, FIR లో SC ST అట్రాసిటీ కేసు కూడా అందులో నమోదు చేయాలని తెలియజేస్తున్నాం. అట్లాగే 20 లక్షలు నష్టపరిహారం ఆమెకి ఇవ్వాలి, కుటుంబంలో ఒకటి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలి, ఇంటి స్థలంతో పాటు ఇల్లు కట్టివ్వాలి, ఇవన్నీ కూడా కల్పించాలి. వారిని కఠినంగా శిక్షించాలి, కఠినమైన శిక్ష వేయాలి. వీటితో పాటు జగిత్యాల జిల్లానే కాదు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఆశా వర్కర్లకి రక్షణ కల్పించాలి. ఈ డ్యూటీ చేస్తాం, ఆ డ్యూటీ చేస్తాం, అక్కడ ఇక్కడ కాదు, ఎక్కడ పోవాలన్నా మాకు వెహికల్ ఉండాలి, ఒక సిస్టమ్ ఇంకా నెట్వర్క్ చాలైతేనే ఆ నెట్వర్క్ చాల కాకపోతే 2 మూసుకొని